Supreme. లక్షల సంవత్సరాల క్రితం చింపాంజీలాంటి జంతువు నుంచి మనిషిగా మారే క్రమంలో మన మెదడు పరిమాణం పెరగడం ఒక పెద్ద మలుపు. ఆ మార్పు వల్లనే మనం ఆలోచించడం, విశ్లేషించడం, మాట్లాడడం నేర్చుకున్నాం. సుమారు 5 లక్షల సంవత్సరాల క్రితం ప్రాచీన హోమో సేపియన్లు ఆవిర్భవించినప్పుడు మతంలాంటి సంక్లిష్టమైన భావనలను అర్థం చేసుకోగల సామర్థ్యం మనకు వచ్చింది. ఆ తొలి రోజుల్లో మానవ సమాజాలు సమానత్వంతో ఉండేవి. వనరులను పంచుకునేవారు. అధికార వ్యవస్థలు సరళంగా ఉండేవి. కాని వ్యవసాయ విప్లవం ప్రారంభమైన తరువాత మానవ సమాజం పూర్తిగా మారిపోయింది. స్థిర నివాసం, మిగులు ఆహారం, వ్యక్తిగత ఆస్తి ఇవే సమాజంలో అంతస్తుల ఏర్పాటుకు దారితీశాయి. ప్రకృతిలో జరిగే సంఘటనల వెనుక కారణాలను తెలుసుకోవడానికి ఆసక్తి నుంచే మతం పుట్టింది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నంలో మనిషి మత విశ్వాసాలను సృష్టించాడు. వర్షం, ఉరుములు, సూర్యుడు, మెరుపులు ఇవన్నీ అతనికి దైవాల్లా కనిపించాయి. ప్రకృతిని వివరించాలనే తపనతో మొదలైన మతం కాలక్రమేణా అధికారాన్ని కాపాడుకునే సాధనంగా మారింది. భారత సమాజంలో వర్ణ వ్యవస్థ అనే అసమానతా వ్యవస్థ ఒక చారిత్రాత్మక దుర్వినియోగం. మొదట వృత్తి ఆధారంగా ప్రారంభమైన ఈ విభజన తరువాత పుట్టుక ఆధారంగా మారి మనుషుల మధ్య గోడలు నిర్మించింది. మనుస్మృతి ఈ వ్యవస్థను కఠినంగా మార్చింది. శూద్రుల హక్కులను హరించి వారిని కేవలం సేవకులుగా పరిమితం చేసింది. వారికి విద్య, సంపద, గౌరవం అందని కలలయ్యాయి. ఈ కులవ్యవస్థ తరతరాలుగా దళిత, బహుజన వర్గాలపై హింసకు కారణమైంది. వారి శ్రమ, గౌరవం, జీవితం అన్నీ దోపిడీకి గురయ్యాయి. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు భూమిపై ఆధిపత్య కులాల గుత్తాధిపత్యమే కులవ్యవస్థకు భౌతిక ఆధారం. దళితులను భూమిలేని కార్మికులుగా మార్చి వారిని ఆధారపడే స్థితిలో ఉంచింది. స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు దళితులను చైతన్యాన్ని రేపాయి. వారు ఎదుగుదల కోసం ప్రయత్నించగానే ఆధిపత్య కులాలు వారిని అణగదొక్కడానికి హింసకు దిగాయి. జోగినీ వ్యవస్థ కులవ్యవస్థ సృష్టించిన అత్యంత భయంకరమైన దుష్ప్రభావం. మతం పేరుతో చిన్న దళిత బాలికలను దేవతకు అంకితం చేసి వారి జీవితాలను లైంగిక బానిసత్వంలోకి నెట్టేశారు. ఇది ఆచారం కాదు, ఒక మానవ విపత్తు. ఈ క్రూరమైన వ్యవస్థకు వ్యతిరేకంగా ఫూలే, అంబేద్కర్, పెరియార్ లాంటి మహానుభావులు తమ జీవితాలనే అర్పించారు. జ్యోతిరావు ఫూలే బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని బహిరంగంగా సవాలు చేశారు. విముక్తికి విద్యే మార్గమని నమ్మి తన భార్య సావిత్రీబాయితో కలిసి మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. డాక్టర్ అంబేద్కర్ కుల నిర్మూలనను ఒక తాత్విక ఉద్యమంగా తీర్చిదిద్దారు. రాజ్యాంగం ద్వారా కుల వివక్షను నిషేధించారు. కాని ఆయన స్పష్టంగా చెప్పారు, కులాన్ని చెరిపేయాలంటే దాని మతపరమైన మూలాలను ధ్వంసం చెయ్యాలి. పెరియార్ రామసామి మతం, దేవుడు, కులాన్ని పూర్తిగా తిరస్కరించారు. ఆత్మగౌరవ ఉద్యమం ద్వారా హేతువాద ఆలోచనకు మార్గం చూపారు. కాని నేటి గురువులు, స్వాములు, బాబాలు ఆధ్యాత్మికత పేరుతో మతాన్ని వ్యాపారంగా మార్చేశారు. వారు గురువులు కాదు, ప్రజల విశ్వాసాన్ని దోచుకునే వ్యాపారులు. ఆశ్రమాలు సామ్రాజ్యాలయ్యాయి. పూజలు, యాగాలు, దానాలు ఇవన్నీ లాభాల వేదికలయ్యాయి. అందులో కొన్ని దారుణ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మహిళలపై, బాలికలపై దోపిడీ జరిగింది. మతం పేరుతో ప్రజలు ఎలా మోసపోతున్నారో ఇవి మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే, హేతుబద్ధంగా ఆలోచించడం, ప్రశ్నించడం, విశ్లేషించడం, శాస్త్రపట్ల కృతజ్ఞత చూపించడం. మన రాజ్యాంగం చెప్పినట్టు ప్రతి భారత పౌరుడి విధి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం. ఆత్మ, పునర్జన్మ, స్వర్గం, నరకం ఇవన్నీ మన ఊహల సృష్టిలు మాత్రమే. శాస్త్రం చెబుతుంది,
చైతన్యమనేది మెదడు పనితీరులోనుంచి ఉత్పన్నమయ్యే దృగ్విషయం. మెదడు ఆగిపోతే చైతన్యం కూడా అంతమవుతుంది. మానవ మేధస్సు ప్రకృతి ఇచ్చిన అద్భుత వరం. దాన్ని మతాలకు తాకట్టు పెడితే అది శాపమవుతుంది. ప్రతి విషయాన్ని ప్రశ్నించండి, విశ్లేషించండి. నమ్మికలను కాదు, నిజాలను అంగీకరించండి. శాస్త్రం మన జీవితాన్ని ప్రతిక్షణం సులభతరం చేస్తుంది. దానిపట్ల కృతజ్ఞతతో ఉండండి. మన పిల్లలకు గుడ్డి నమ్మకాలు కాదు, విద్య, విజ్ఞానం, హేతువాదం నేర్పుదాం. అప్పుడే మనం నిజమైన సమానత్వ సమాజాన్ని నిర్మించగలం. ప్రజలు మేల్కొని తమ ఆలోచనాశక్తిని తిరిగి స్వాధీనం చేసుకునే రోజు, అదే మన చరిత్రలో కొత్త ఉదయమవుతుంది.